సోషల్ మీడియాలో కూడా చాలా భయంకరంగా ఉందన్నమాట. అది ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను నేను వీడియో. ఈవిడ ఒక మహిళ, ఆవిడ ఉపయోగించిన లాంగ్వేజ్ మీరు చూశారు. రెచ్చగొట్టి కావాలని ఎటువంటి పదజాలాన్ని వాళ్ళు ఖండిస్తున్నారో అటువంటి పదజాలాన్ని ముందుగా ప్రథమంగా ఆయన మీద ప్రయోగించి ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇది మేము ఎవరో నమ్మలేమండి. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడిని తిట్టిన తర్వాత అందరికీ కోపం వచ్చింది. ఆ తర్వాత తిడితే తిట్టుండొచ్చు, అంతే తప్ప ముందుగా అతను దర్శనానికి వెళ్తుంటే అతను అన్ని బూతులు ఊరికే ఎవరు తిడతారండి? ఊరికే తిట్టడానికి వాళ్ళేం వైసీపీ వాళ్ళు కాదుగా. ఊరికే జనాలు రెచ్చగొట్టడానికి, ఊరికే బూతులు తిట్టడానికి వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు, అంబటి రాంబాబు అంతకన్నా కాదు. కాబట్టి వాళ్ళు ఈయన తిట్టిన తర్వాత తిట్టుండొచ్చు. చేశారు. ఆ రెచ్చగొట్టిన ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆయన ఒక రకంగా రియాక్ట్ అవ్వడం జరిగింది. దాన్ని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి, ఇంటికి వచ్చిన వెంటనే కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదు అని క్లియర్ గా ఆయన చెప్పారు. నేను అన్నది చంద్రబాబు గారిని కాదు, నేను నా మీద దాడికి వచ్చిన వాళ్ళు. అసలు అంబటి రాంబాబు గారు ఏం చేశారు మీకు తెలుసమ్మా? ఆయన ఏం మాట్లాడాడు మీకు తెలుసా? లేకపోతే జస్ట్ మీకు ఎవరో ఒక పేపర్ ఇస్తే ఆ పేపర్ని యాజ్ ఇట్ ఈజ్ చెప్తున్నారా మీరు? ఎందుకంటే అక్కడ జరిగిన సీన్ వేరు తల్లి. మీకు ఒకవేళ తెలియదేమో, తెలియపోతే నేను చూపిస్తాను రండి. ఈయన కారులో ఉన్నాడు శుభ్రంగా, బయట వాళ్ళు ఏదో నినాదాలు చేసుకున్నారు, ఎక్కడో పోలీసులు ఉన్నారు, వాళ్ళు అందరిని ఆపారు. సార్ ఎలా రెచ్చగొట్టాడు తెలుసా? ఒకసారి చూడమ్మా ఇది. అక్కడ ఎక్కడో ఉన్నారు పోలీసులు, వెనకాల ఉన్నారు. పోలీసులు బాబు పోనీ పోనీ, వాళ్ళు ఏదో నిరసన తెలియజేస్తున్నారు, పోనీ బాబు పోనీ బాబు అంటే ఆబో ఆబో కొట్టమని నా కొడుకుల్ని, రమ్మని నా కొడుకు. ఎందుకు రెచ్చగొట్టమ్మా? ఎందుకమ్మా అంత? అంబటి రాంబాబు అనే మీ నాన్నగారికి, ఇప్పుడు మీ నాన్నగారి గురించి మాట్లాడుతాను కాబట్టి అతను గౌరవించే మాట్లాడతాను. ఎందుకు ఆయనకి అంత నోటు దొరదా? ఎందుకు అంత రెచ్చగొట్టాడు అంటే అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకోమని పంపించాడు జగన్ గారు. నువ్వు వెళ్ళి అంబటి రాంబాబు వాడు గొడవ పెట్టుకో, వాళ్ళు ఒకవేళ రాకపోయినా నువ్వే వాళ్ళని రెచ్చగొట్టు, వాళ్ళు నేను తిట్టకపోయినా నువ్వే తిట్టి రెచ్చగొట్టు. రెచ్చగొట్టిన తర్వాత ఇది గొడవ అవుతుంది కదా. ఆ లడ్డు కల్తీలో మేము నొక్కేసిన 250 కోట్లు అలా పక్క దారి పడతాయి. ఆ ప్లాన్ మీద వెళ్ళడం ఆయన. ఊరికే ఆయన ఎవరు తిట్టలేదు, ఊరికే ఆయన మీదకి ఎవరో రాలేదు, ఊరికే ఆయన అరెస్ట్ చేయలేదు. ఇంకేం చెప్పాడు చూడు మీ నాన్నగారు. పోలీసులు సార్ 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 వద్దు సార్, సార్ వద్దు సార్, మీరు వెళ్ళిపోండి సార్, సార్ వద్దు సార్ బ్రతినాడుతున్నారా మా పోలీసులు. అలాంటి పోలీసులను కూడా కాదని లంజావడుగుల అది ఇదని మాటలు ఆయన అన్న మాటలు చెప్పేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు నువ్వు అన్నావు ఎవరో మహిళ తిట్టింది అని, ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకుందామమ్మా. నువ్వు అబద్ధం చెప్పావు, పోనీ నీకు అబద్ధం చెప్పి ఎవరో చెప్పించారు అలాగా, పోనీ అదే నిజం అనుకున్నా ఎవరిని తిట్టాలి? అతను వస్తుంది, ఆ లేడీ తిట్టింది, ఆ లేడీని తిట్టాలి. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టారమ్మా? అక్కడ కావాలని గొడవ క్రియేట్ చేయడానికి, కావాలని జనాలు రెచ్చగొట్టడానికి, కావాలని తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొట్టడానికి ట్రై చేసింది మీ నాన్నగారు. మీ నాన్న ఎవరు రెచ్చగొట్టక్కర్లేదమ్మా, మీ నాన్న ఎవ్వరు రెచ్చగొట్టక్కర్లే. మీ నాన్న రెచ్చగొట్టడానికి వచ్చాడు, రెచ్చగొట్టాడు, అనుభవిస్తున్నాడు ఈ రోజున. లా కొడుకుని రమ్మని చంద్రబాబు నాయుడిని, అమ్మ మొగుడు. అయ్యి బాబు ఎన్ని మాటలమ్మా. ఎందుకు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మనవాళ్ళు లాక్కొచ్చాడు? గొడవకి. గొడవ పడితే ఖచ్చితంగా ఎవరో ఏదో అంటారు, అన్నారంటే అన్నీ కమ్మ కాపు గొడవ చేసేయాలి దీన్ని. ఆ స్ట్రాటజీతో వచ్చాడమ్మా మీ నాన్న. ఇప్పుడు నువ్వేమంటావు? నేను అన్నాను, ఆయన ప్రజల చేత ఎన్నికవబడినటువంటి సీఎం, ఆయన అనే ఉద్దేశం నాకు లేదు అని ఆయన వెంటనే చెప్పారు. ఇలా చెప్పే దమ్ము ఎవరికి ఉందండి? ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు నేను రాజకీయాలు మాట్లాడదని చెప్పడం దమ్మెందుకమ్మా? ఇప్పుడు తిట్టేశాడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు. తమ్ముడు ఆ వీడియో ఉంటే పెట్టండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది అప్లోడ్ చేయండి, చూడు ఎక్కడుందో. చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేదని అతను అన్నాడట, అది మనం నమ్మాలని చెప్తుంది ఆవిడ. అర్థమైందమ్మా? అంటే అంత పబ్లిక్గా అక్కడ లేని చంద్రబాబు నాయుడు గారిని ఇతను ఇంతలాగా రంకెలేసేస్తున్నప్పుడు
ఇంత పిచ్చి కుక్కలో అరుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు తెలుసమ్మా? కుప్పంలో ట్రై సైకిల్స్ ఇస్తున్నారు. వాళ్ళకి వికలాంగులకి సైకిల్స్ పంపిణీ చేస్తూ ఈయన సైకిల్ దొక్కుతూ ప్రజలతో, ఒకసారి ఆ వీడియో కూడా ఉందేమో చూడండి, ఒకసారి చూడండి. ప్రజలతో మమేకమయ్యి ప్రజలను చైతన్యం చేస్తూ, ఏ సెక్యూరిటీ లేకుండా, ఏ పరదాలు లేకుండా, వాళ్ళు జనంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తిరిగాడా? అది చూడండి, ఒక సామాన్యుల్లాగా ఆయన ఎలా వెళ్తున్నాడు చూడండి. ఆయన శిఖరం లాంటి వ్యక్తి అమ్మా. ఆయన అంటానికి మన బతుకులు సరిపోవు. ఆయన్ని తిట్టడానికో, ఆయన విమర్శించడానికో, ఆయన ఏదో వాళ్ళ అమ్మగారినో లేకపోతే ఆయన్నో తిట్టేస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? అది మీ నాన్న ముఖం మీద పడింది ఈ రోజున. ఈరోజు అంతమంది ప్రజలు ఎందుకు అలాగా కుక్కను కొట్టినట్టు కొట్టారు? ఎందుకు అలా రేపిస్ట్ని, లేకపోతే ఆ రేపిస్ట్లే చిన్నపిల్లల్ని రేప్ చేసిన వాళ్ళని ఈడ్చుకెళ్తారు చూడండి, అలా ఈడ్చుకెళ్ళారు. ఇప్పుడు ఇలాంటి మహానుభావుని తిట్టడం, ఆయన ప్రజలకు ఉపయోగపడే పని ఆయన కర్తవ్యాన్ని చేస్తుండగా ఎక్కడో ఒళ్ళు కొవ్వెక్కి రోడ్డు మీదకి వచ్చి ఇంటెన్షనల్గా చంద్రబాబు నాయుడు గారిని కావాలని లకారాలతో తిడితే ఎవడమ్మో ఊరుకుంటాడు? ఈవేళ మీ నాన్న పాతివ్రత్యం గురించి మీరు ఎలా చెప్తారమ్మా? నాకు అర్థం కాదు. అతనిది ఒక ఆడియో లీక్ అయింది, మీతో అనకూడదు నేను, కానీ అంటున్నాను. 25 సంవత్సరాలు అని చెప్తే అసభ్యకరంగా మాట్లాడాడు మా ఆడవాళ్ళ కోసం, 25 సంవత్సరాల ఆడపిల్లల కోసం. అర్థమైందమ్మా? అది మీ నాన్న క్యారెక్టర్. ఆయన్ని వేళ కూతురుగా అతను ఎలాంటి వాడన్నా నువ్వు వచ్చి సపోర్ట్ చేస్తావు, నేను తప్పంటలే నిన్ను. నీ బాధను కూడా నేనేమి అవహేళన చేయట్లేదు, నీకు బాధ ఉంటుంది. కానీ బయట జరిగే వాస్తవాలు కూడా తెలుసుకోండమ్మా. మీరు మాట్లాడేటప్పుడు లేకపోతే ఎదుటోళ్ళ గురించి మీరు స్టేట్మెంట్లు పాస్ చేసేటప్పుడు జరిగిన వాస్తవాలు తెలుసుకోండి. ప్రజలందరికీ తెలిసివి, మీకే తెలియట్లేదు. ఎక్కడుందండి ఆ వీడియో పెట్టండి. ఇది కదా వాళ్ళ అమ్మాయి మాట్లాడుతున్నా. అది ప్రస్తావించాల్సిన అవసరం ఉంది, దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. చంద్రబాబు గారు ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ జగన్ గారిని ఉద్దేశించి ఆయన ఒక మాట అనడం జరిగింది, నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని. ఇది హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అన్న మాట కాదండి, చాలా ప్రిపేర్డ్ గా. ఇప్పుడు మీరు వీడియో చూపించారమ్మా ఎవరో మహిళ తిట్టిందని, మరి చంద్రబాబు నాయుడు గారు తిట్టిన వీడియో ఏది? నాకు తెలిసి ఆయన అలాంటి మాటలు అంటాడని నేను అనుకోడు. ఒకవేళ ఆయన ఏ సందర్భంలో ఉన్నాడు ఆ మాటని ఏమంటే మీకు ఇలా చెప్పారో, మీరు తప్పు చెప్పారు అంటలే, మీకు అలా చెప్పుంటారు. మరి ఆ వీడియో కూడా మీరు ప్లే చేయాలి కదా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని తిట్టారు, జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని బోల్డ్ మాటలు అన్నారు, వాళ్ళిద్దరు చూసుకుంటారు. మధ్యలో అంబటి రాంబాబుకి ఎందుకమ్మా? అంబటి రాంబాబుని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అన్నారా? అంబటి రాంబాబు తల్లి గారి గురించో, అంబటి రాంబాబు భార్య గురించో, అంబటి రాంబాబు కూతురులైన మీ గురించో ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి ఎప్పుడైనా తప్పుగా మాట్లాడామా? ఎందుకు మీ బాబు నోరేసుకుని ఊరందరూ ఆడవాళ్ళని, ఊరందరూ భార్య శీలాలని, ఊరందరూ పుట్టుకల గురించి ఎందుకు మాట్లాడమ్మా మీ బాబు? ఏం పని అతనికి? అలాంటి వాడు ఒకరోజు తప్పించుకోవచ్చు, 2 రోజులు తప్పించుకోవచ్చు, కానీ ఎల్లకాలం తప్పించుకోడు. జనాల చేతులు ఎలా చావు దెబ్బలు, కుక్క దెబ్బలు తింటాడు అంతే. దాన్ని మీరు ఎంత బాధపడినా మనం ఏం చేయలేం. ఒక పబ్లిక్ మీటింగ్ లో ఆయన దీన్ని మాట్లాడారు, దాని గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదని ఎప్పుడైనా చెప్పారా? ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ రాంబాబు గారు చెప్పారు, ఆయన అన్నది హీట్ ఆఫ్ ద మూమెంట్ లో, దాన్ని నేను అలా అనుండాల్సింది కాదని ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా నేను ఆయన లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను, నేను ఎక్కడే ఉంటాను, నేను ఎక్కడికి పారిపోను అని చెప్పిన తర్వాత కూడా ఒక ప్రజాస్వామ్యంలో, ఒక గవర్నెన్స్, ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్ లో పోలీసుని పూర్తిగా నిర్వీర్యం చేసి విపరీతమైన దాడులు చేశారు, ఆయన మీద హత్యాయత్నం చేశారు. ఏమన్నా కొట్టారమ్మా ఎవరన్నా? అంబటి రాంబాబు అనే వ్యక్తిని ఎవరన్నా కాలర పట్టుకుని చంప మీద కొట్టాడా, లేకపోతే డెప్ మీద కొట్టాడా, లేకపోతే కర్ర ఇచ్చుకొని బుర్రబద్దలు కొట్టాడా, లేకపోతే కాలు ఎరగొట్టాడా, చెయ్యి ఎరగొట్టాడా, ఏం చేశాడని దాడి చేశాడు అన్నారు మీరు. పోలీసులు చర్యలు తీసుకోలేదని మీరు ఎలా మాట్లాడతారు? ఆ మొత్తం పోలీసులు అందరూ వచ్చి ఆయనకు ఒక రక్షణ కవచం, బాహుబలి టైప్లో కవచం వేసి అతను శుభ్రంగా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టి హ్యాపీగా పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం 11 గంటలకు అన్నం, సాయంత్రం 3 గంటలకు టీ, మళ్ళీ 5 గంటలకు అన్నం, ఆదివారం అయితే మటను చికెను. ఇంకా అంతకన్నా ఏం చూస్తారమ్మా? ఏం కనకార్యం చేశాడని ఆయన? పోలీసులు చూడలేదు అన్నో నీకు తెలియదేమో. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి కాళ్ళు చేతులు ఎరగొట్టారు, తలలు పగలగొట్టారు. కాళ్ళు చేతులు ఇరిగాయి, తలలు పగిలే. ఇక్కడ ఎవరికన్నా తల పగిలిందా? ఎవరికన్నా కాలు కానీ చెయ్యి కానీ ఇరిగిందా? ఏం దాడి చేశారని అడుగుతున్నారు మీరు. ఎవరి మీద దాడి జరిగిపోయింది? పోలీసులు ఎక్కడ చేయనిచ్చారు? బెటాలియన్లు దిగిపోయి. ఏమంటే నేను ఒక బాధితుడిని. ఇది రాజమండ్రి నడిబొట్టులో ఇది రాత్రి 7 గంటలకి 7-8 అవుతుందేమో పొలమని గంజాయి బ్యాచ్ వచ్చేసి మీద పడితే 100 కొడితే ఇద్దరే వచ్చారు పోలీసులు. 2 పోలీసులు వస్తే 1-2 గంటలు